హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆర్ఐ గురించి క్షుణ్ణంగా ప్రజలకు వివరిస్తాను. ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఆర్ఐ ముఖ్యమైన బాధ్యతలు: 1. విఆర్ఓ మరియు విఆర్ఏ పనులను పర్యవేక్షించటం. గ్రామాల్లో విఆర్ఓ, విఆర్ఏ పనులు సరిగా జరుగుతున్నాయా చూడడం. భూమి రికార్డులు పరిశీలించటం. ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్నాయా చూడడం. 2. భూమి సమస్యలు మరియు వివాదాలు. భూమి గొడవలు పరిశీలించటం. సర్వే వివరాలు చెక్ చేయటం. 3. రెవెన్యూ వసూళ్లు. భూమి పన్నులు వసూలు పనులను పర్యవేక్షించటం. ప్రభుత్వ ఆదాయం పెరగడానికి చర్యలు తీసుకోవడం. 4. ప్రభుత్వ పథకాల పరిశీలన. పింఛన్లు, రైతు పథకాలు, హౌసింగ్ స్కీములు, రేషన్ వంటి పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా చూడడం. 5. ధృవపత్రాల పరిశీలన. ఈ సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. 6. ప్రకృతి విపత్తుల సమయంలో పని వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు నష్టాల అంచనా వేయటం. బాధితుల వివరాలు సేకరించడం. పై అధికారులకు నివేదిక ఇవ్వటం. 7. అక్రమ ఆక్రమణల పరిశీలన. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తనిఖీలు. అక్రమ నిర్మాణాల సమాచారం ఇవ్వడం. 8. గ్రామాల తనిఖీలు. తరచుగా గ్రామాలు సందర్శించడం. ప్రజల సమస్యలు తెలుసుకోవడం. ప్రభుత్వ సేవల అమలు చూడడం. ఆర్ఐ ఎవరికి పనిచేస్తాడు? ఆర్ఐ ఈ అధికారుల ఆధ్వర్యంలో పనిచేస్తాడు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్డీఓ. ఆర్ఐ కింద ఎవరు పనిచేస్తారు? ఆర్ఐ పర్యవేక్షణలో విఆర్ఓ, విఆర్ఏ పనిచేస్తారు. మంచి ఆర్ఐ లక్షణాలు. ఒక మంచి ఆర్ఐ క్రమశిక్షణగా ఉండాలి. ప్రజలకు న్యాయం చెయ్యాలి. గ్రామ సమస్యలు త్వరగా పరిష్కరించాలి. ఏ డిపార్ట్మెంట్లో అయినా అవినీతికి పాల్పడితే, లంచం అడిగితే దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేయటం వల్ల అవినీతి జరగకుండా చూసుకుంటారు. అలాగే ఎవరైతే లంచం అడిగారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ వీడియో యొక్క ఉద్దేశము ప్రజల్లో అవగాహన కలిగించడం. ప్రజల యొక్క హక్కుల గురించి తెలియచేయటానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రజలకు తెలియచేయండి.